హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు నేను కిచెన్ క్లీనింగ్ కంటిన్యూ వీడియో పెడుతున్నాను. పార్ట్ 1 ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈరోజైతే ఇంకా సండే రోజు మార్నింగ్ టీ పెట్టేసుకొని తాగి ఇంకా సామాన్లన్నీ సాటర్డే రోజు నైట్ అన్నీ రిమూవ్ చేసి పక్కన పెట్టేశాను. కిచెన్ మొత్తం ఎంటీ చేసేసాను అనమాట. ఇక్కడ ఇంకా అన్నీ దులిపిన తర్వాత స్టవ్ మీద సున్నం పెయింట్ అంతా పడి ఉంటే మొత్తం క్లీన్ చేసేసి విండోస్ కూడా క్లీన్ చేసేసి మొత్తం సాఫ్ చేసేసుకున్నాను. ఇంకా కిచెన్ క్యాబినెట్ మొత్తం అది సర్ఫేస్ మంచిగా రుద్దేశాను. కొంచెం కిచెన్ అన్నాక ఎంతో కొంత జిడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇంట్లో ఎవరైనా హెల్ప్ ఉంటేనే మంచిగా చేయొచ్చు, కానీ ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. నేనైతే ఆ రోజు సండే రోజు పిల్లల్ని పట్టుకొని ఎలాగోలా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ డైలీ వాడుకునే సామాన్లన్నీ సర్దేసి సెల్ఫ్లలో ఇలా క్యాలెండర్ కవర్ ఉంటే పెట్టేశాను. ఇక్కడేమో ర్యాపర్స్ పెట్టేశాను. ఇది బియ్యం డబ్బా అనమాట. ఇదైతే మాది క్వార్టర్స్ కాబట్టి ఇంకా సింగిల్ బెడ్రూము. పెయింట్ వేయించి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ ఇంకా వాడని సామాన్లు డబ్బాలు కొన్ని పెద్ద పెద్ద బౌలన్నీ బాల్కనీలో పెట్టుకొని క్లీన్ చేసేసాను. ఒక పక్క నేను కడిగిస్తుంటే మా పాప ఇంట్లో తెచ్చి తుడిచి అన్నీ ఫ్యాన్ కింద ఆరబెట్టింది. తను బాగా హెల్ప్ చేసింది నాకు. ఎంతైనా ఆడపిల్లలే, మగపిల్లలే. లేకుంటే ఇంకా నేను ఒక్కదాన్ని అయితేనా ఇంకా చేసుకోలేకపోయేదాన్ని. నేను క్లీనింగ్ చేస్తుంటే వాళ్ళైతే తుడిచి ఆరబెట్టేశారు మొత్తము. ఇక్కడైతే డైలీ వాడుకునే సామాన్లన్నీ ఆల్రెడీ కిచెన్లోనే కడిగేసి పెట్టేశాను, చిన్న చిన్న సామాన్లన్నీ. మీకు ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా? మీరు ఇండివిజువల్గా చేసుకుంటారా? ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫుడ్ బయట తెచ్చాడు మా ఆయన. బిర్యానీ తెస్తే మేము ముగ్గురం తినేసాము. మా ఆయన ఆల్రెడీ పార్సల్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయారు, ఏదో వర్క్ ఉందని. ఇక్కడ ఇంకా డబ్బాలు ఉంటే ప్రొవిజన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇవన్నీ వాష్ చేయాలి ఇప్పుడు. ఇవన్నీ వాష్ చేసి తుడిచేసి అన్నీ పెట్టేశాను. లేబుల్స్ కూడా అతికించాను. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటాము, ఎందులో ఏమున్నాయో, రవ్వలు ఎందులో ఉన్నాయో, పిండిలు ఎందులో ఉన్నాయో, పప్పులు ఎందులో ఉన్నాయో అని. ఈసారి మొత్తం నీట్గా పేపర్ మీద రాసేసి పెట్టుకున్నాను అనమాట, ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని. మీలో ఎంతమందికి ఇలా లేబుల్స్ రాసుకునే అలవాటు ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. ఎవరన్నా ఏదైనా సజెషన్స్ ఇవ్వండి. ఇందులో మసాలాలన్నీ వేసి పెట్టుకున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కొన్ని శనగలు ఉంటే డబ్బాలో పోసి పెట్టాను హ్యాండీగా ఎప్పుడైనా బాయిల్ చేయడానికి. ఇక్కడ వేస్ట్ డబ్బాలన్నీ పక్కన పడేసాను. వాటితో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారు ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో. ఇంకా మిక్సీ కూడా తుడిచి పెట్టాలన్నమాట, అదొకటి పెండింగ్ ఉంది. ఇంకా కొన్ని అయితే పెండింగ్ ఉన్నాయి. గాజు సీసాలంతా అయితే తుడవలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళినాక మండే రోజు తుడుచుకుందాంలే అనేసి పక్కన పెట్టేశాను. వీళ్ళ చేతిలో పడితే అన్నీ పగిలిపోతాయని ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు, స్టీల్ సామాన్లు అన్నీ తుడిచిపెట్టేశాను. ఇక్కడైతే ఇంకా సెల్ఫ్లలో కూడా అన్నీ సదిరేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే 6 గంటలకి నైట్ అయిపోయింది అనమాట అన్నీ సర్దుకునేసరికి. ఇక్కడైతే ఇడ్లీ పాత్రలు, పెద్ద పెద్ద తాంబాలాలు అన్నీ ఇంకా పెట్టేసుకున్నాను, కడాయిలు. ఇక్కడైతేనా ఇంకా గాజు టీ కప్పులు అవి అవన్నీ ఇంకా సర్దాలి, కొంచెం అవి టైం పడుతుంది అనమాట. నైట్కి అయితే పడుకునే వరకు అన్నీ సదిరేసి పడుకుంటున్నాను. ఇక్కడ పోపు డబ్బా బాగా జిడ్డు పట్టిపోయిందని పోపు డబ్బాలు బౌల్ అన్నీ పక్క తీసి పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితేనా పిజ్జా ఆర్డర్ చేశాడు. ఫ్రెండ్షిప్ డే కదా, ఆ రోజు క్లీనింగ్ చేస్తుంటే ఒక పక్క ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, ఓ పక్క నేను క్లీన్ చేసుకుంటా అందరితోనూ 2 నిమిషాలు మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా పిజ్జా తినేసి నైట్ ఇంకా కొంచెం కిచెన్లో ఇంకా సింక్లో సామాన్లు ఉండిపోయినాయి, హాట్ బాక్స్లు కొంచెము అవన్నీ లాస్ట్లో ఉండవన్నీ వాష్ చేసేసి. ఆ రోజైతే నాకు పొద్దున్నుంచి కడిగి నా చేతులు అయితే ఇదైపోయినాయి. సబీనాతో కొన్ని కడిగాను, సోప్తో కొన్ని కడిగాను, అయినా జిడ్డు అస్సలు వదలట్లేదు. మా కిచెన్లో అయితే చిమ్నీ ఏం లేదనమాట, నార్మల్ కిచెన్ మాది.
కబోర్డ్స్ కూడా ఉండవు. కబోర్డ్స్ ఉన్నా కానీ పైన ఉంటాయి. ఇక్కడ మా వాడైతేనా ఉల్లిగడ్డలు బుట్టి అది ఫిట్ చేస్తున్నాడు, వాష్ చేసి ఇచ్చిండే. మా పాప అయితే ఫుల్ పని చేసింది నాతో పాటు. ఇక్కడ ఏదో నాకు కిచెన్లో కాలిందనమాట. ఇంకైతే నైట్ సామాన్లన్నీ, మిగిలిన సామాన్లన్నీ కడిగేసాను. ఇదైతే మొన్న మీషోలో తీసుకున్నాను కొత్తగా. ఇక్కడ అన్నీ ఇంకా టీ కప్స్ అన్నీ దీంట్లో పెట్టుకున్నాను అనమాట. అన్నీ కింద పెడితే పిల్లలు గుంజి పడేస్తారని కొన్ని పైన కౌంటర్ పైన పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు అన్నీ సర్దేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, నేను అన్నీ నీట్గా సర్దుకున్నానా లేదా ఎవరైనా కామెంట్ చేయండి. మాకైతేనా ఇంకా హాల్లో ప్లేస్ లేదు. సెల్ఫ్లో ఏమో దేవుడి రూమ్ పెట్టేశాను అనమాట. ఇంకా సామాన్లన్నీ ఇక్కడ కిచెన్లోనే సర్దుకోవాల్సి వస్తుంది నాకు. మొత్తానికి టోటల్గా నైట్ 8:30కి అంతా ఇలా ఉంది మా కిచెన్ అయితే. ఇంకా చాలా రోజులు అయింది కాబట్టి పెయింట్ వేసి సున్నం కూడా రాలిపోతుంది. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్, గ్యాస్ బండలు, ఇంకా సామాన్ల స్టాండ్ కూడా కడిగేసుకున్నాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంకా 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తానికైతే సాధించేశాను ఒకదాన్నే పిల్లల్ని పట్టుకొని. పిల్లలు అయితే సండే రోజు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారు అనేసి స్టార్ట్ చేశాను. ఇంకా మా వారైతేనా అమావాస్య రోజు క్లీన్ చేస్తున్నావు. ఇక్కడైతే ఆయిల్ బాటిల్కి కవర్ వేసి పెడుతున్నా, జిడ్డు అవుతుందని. ఇక్కడైతే పోపు డబ్బా ఆరిపోయింది. పోపు సామాన్లన్నీ ఇందులో నింపేశాను. ఇంకా ఏమో మొత్తానికైతే చేసేసాను. ఒక పని అయిపోయింది. శ్రావణ మాసం క్లీనింగ్ కూడా అయిపోయింది. అమావాస్య ఏమో సాటర్డే అయితే దులిపేశాను, కానీ ఇంకా క్లీనింగ్, బౌల్ క్లీనింగ్ అమావాస్యకి ఏం సంబంధం ఉంది? మా వారైతే ఏదో ఒకటి అంటుంటారు, డిసప్పాయింట్ చేసేది ఎక్కువ అనమాట. ఇక్కడ మొత్తం కిచెన్ మొత్తం ఇంకా ఒకసారి సర్దేసుకొని కౌంటర్ అంతా తుడిచేసుకొని ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ చేశాక కొన్ని బౌల్స్ ఉండే అవి కూడా కడిగేసాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్స్ ఫాలో అవుతుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమన్నా ఇంకా వాయిస్ ఓవర్ బాగలేకుండా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి, నేను ఫాలో అవుతాను. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. మొత్తానికైతే ఇంట్లో ఇండివిజువల్గా ఉండే ఫ్యామిలీ అయితే ఎవరి సపోర్ట్ లేకోకుండా ఇలా వీడియోస్ తీసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా అసలుకి ఇంకా ఒక పక్క అయితేనా ఇంకా ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ అనమాట. నాకైతే అలవాటు లేని పని అయినా కూడా నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంకా ఒకసారి సింక్ కూడా క్లీన్ చేసేసి నైట్ మళ్ళీ కాక్రోచ్లు ఏమైనా పురుగులు రాకుండా మొత్తం సింక్ మొత్తం సాఫ్ చేసేసాను. బాసనలు కడుగుతుంటే ఇంకా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. నైట్ ఇంకా పడుకునే వరకు మనశ్శాంతి ఉండదు. మొత్తం ఇక్కడ వీడియో అయితే రిపీట్ అయినట్లుంది. నేనైతే ఒకసారి మాది ఇల్లు హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా, కానీ ఇల్లు కొంచెము డర్టీగా ఉంది. పిల్లలు అయితే గోడ మీద అంతా రాసి పెట్టేశారు. మా వారైతే ఇంకా పెయింటింగ్ వేపిమంటే ఏం పట్టించుకోకున్నారు. ఇంకా వాళ్ళు రాస్తూనే ఉంటారు, వేపించినా కూడా అనేసి